అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. వైసీపీ హయాంలో ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి ఫిర్యాదు చేశారు. జగన్ కు అదానీ సంస్థ 1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని అందులో ఆయన పేర్కొన్నారు. సెకీతో అదానీ కంపెనీ ఒప్పందంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. ఫైనల్లీ ఒకరు ఏసీబీకి నల్లమోతు చక్రవర్తి గారు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం మీద సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ యాక్షన్ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే అదానీ చాలా సన్నిహితుడు అని చెప్తారు నరేంద్ర మోదీకి. అదేవిధంగా స్టేట్ లోనేమో కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు, లేకపోతే అదానీ మీద కేసు పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. కాబట్టి ఇక మూడో ఆప్షన్ ఏంటంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి గతంలో అనుకున్నాం మనం. కోర్టుకు వెళితే బహుశా కోర్టు ఏమైనా ఆర్డర్ చేయొచ్చామో ఇన్వెస్టిగేషన్ కానీ అనుకోకుండా ఇట్లా ప్రైవేట్గా కోర్టుకు కాకుండా ఏసీబీకి, నిజానికి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉంది. లాస్ట్ టైం చెప్పాను, కావాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఈ వ్యవహారంలో. ఎందుకంటే 1,05,000 కోట్ల రూపాయల వర్త్ అది ఆ ఒప్పందం. దాంట్లో మరి చాలా రేటు ఎక్కువ పెట్టుకున్నారు అని ఒకటి, రెండవది లంచం తీసుకున్నారు అని. ఈ రెండింటి వల్ల నష్టపోయింది ఎవరు అంటే ఏపీ గవర్నమెంట్. సో న్యాచురల్లీ ఏపీ గవర్నమెంట్కి ఆ రైట్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఏసీబీ ద్వారా కావచ్చు, సిఐడి ద్వారా కావచ్చు. కానీ వాళ్ళు కూడా చేసేటువంటి ఉద్దేశంలో లేరు అని అనుకున్నాము. ఇప్పటిదాకైతే ఏమి జరగలేదు. ఈలోగా ఈయన నల్లమోతు చక్రవర్తి గారు సెంటర్ ఫర్ లిబర్టీ అనే ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. ఆయన యాంటీ కరప్షన్ బ్యూరోకి చేశారు కంప్లైంట్ డీజీకి. ఆయన ఇందులో ఏమంటారంటే బేసికల్లీ ఆల్రెడీ మెటీరియల్ ఉంది, ఆల్రెడీ ఒక క్రెడిబుల్ ఆర్గనైజేషన్ కదా. ఎఫ్బిఐ అంటే ఇది ఆషామాషి కాదు కదా. తర్వాత మెటీరియల్ కూడా ఇచ్చారు వాళ్ళంతా, వాళ్ళ ఇండైట్మెంట్లో మెటీరియల్ అంతా ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాటిని జతపరిచి తన కంప్లైంట్కి ఏమని రాశారంటే వీళ్ళ మీద మీరు తక్షణం దర్యాప్తు జరపాలి. ఎవరి మీద అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ సీఎం, గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్, ఎన్ శ్రీకాంత్, ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ. వీళ్ళ మీద చేయాలి, ఎందుకంటే వీళ్ళు నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు. వీళ్ళు కాకుండా ఐదో పాయింట్ ఏమిటంటే ఎనీ అదర్ పర్సన్ యూ మే కమ్ అక్రాస్ డ్యూరింగ్ యువర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అన్నాడు. ఇంకెవరైనా కావచ్చు మిగతా వాళ్ళందరూ. సో వీళ్ళందరినీ మీద విచారణ చేయాలి. అందువల్ల మీరు నా ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, చేసిన తర్వాత ఆ కాపీ కూడా నాకు పంపించండి అని చెప్పి లెటర్లో రాశాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇందులో ఉన్న ఒక విచిత్రమైన అంశం ఏంటంటే యాక్చువల్గా స్టేట్ గవర్నమెంటే ఆన్ ఇట్స్ ఓన్ చేయాల్సిన పని ఇది. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదనే విషయం తెలుసు, మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు మరి ఒక ప్రైవేటు వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే ఏసీబీకి ఏం చేస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇమ్మీడియట్గా ఏమీ చేయరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేస్తే ఆ తర్వాత దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరైనా మళ్ళీ కోర్టుకు వెళ్ళి దర్యాప్తు సరిగ్గా జరగడం లేదు, అందువల్ల కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేయచ్చు. సో తేనె తుట్టెని కదిలించినట్టు అవుతుంది అప్పుడు. అందువల్ల వీళ్ళు చేస్తారా లేదా అనేది తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే అదానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీకి సన్నిహితుడు అవడం వల్ల దీంట్లో చొరబడ్డానికి ఎవరు ఇష్టపడాల. కేంద్ర ప్రభుత్వంలో యాక్చువల్గా అయితే సెబీ ఉంది, సెబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సెక్యూరిటీస్ బోర్డు. ఎందుకంటే సెబీకి ఏ కంపెనీ అయినా సరే తమ మీద ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి, అది నిబంధన. గౌతమ్ అదానీకి 2023లోనే ఈ విధంగా ఎఫ్బిఐ వాళ్ళు, తర్వాత అక్కడి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ మేము మీ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి
ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు 2023 మార్చిలో 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు సెబీకి గౌతమ్ అదానీ ఈ విషయం చెప్పాల, నా మీద ఇట్లా మా కంపెనీ మీద ఇట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అమెరికాలో అని. అది యాక్చువల్గా నేరం. కాబట్టి సెబీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి, ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి 2029 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా 4 రాష్ట్రాలకి కలిపి దాని మీద ఐదర్ సిబిఐ కానీ అది ఈడీ కానీ, ఎందుకంటే ఇందులో డబ్బులు లాండరింగ్ జరిగి ఉంటుంది కదా, డబ్బులు నేరుగా ఇవ్వరు కదా, ఎలా వెళ్ళింది ఈ డబ్బు, ఎవరి ద్వారా వెళ్ళింది, షెల్ కంపెనీలు ఏంటి, ఇవన్నీ కనుక్కోవాలంటే ఈడీ ఉంటుంది. సో ఈదర్ సిబిఐ ఆర్ ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంతవరకు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడాల. వీళ్ళందరినీ పక్కన పెడితే యాక్చువల్గా నష్టం జరిగింది ఎవరికి? మేజర్ నష్టం జరిగింది ఏపీకి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 12 గిగావాట్స్ 12 గిగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే అందులో 7 గిగావాట్లు ఒక ఏపీనే ఒప్పందం కుదుర్చుకుంది. అంటే బహుశా దేశంలో ఎట్లాగో పెద్దది, అది అంత పెద్ద ఒప్పందం జరగలేదు ఇంతవరకు కూడా. అసలు అంత ఉత్పత్తి చేయలే ఇంతవరకు సోలార్ పవర్. ఇది చాలా పెద్దది, చాలా అంబిషియస్గా పెట్టారు అదాని వాళ్ళు, ఎజ్యూర్ వాళ్ళు. అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అని మాట్లాడుతూ ఉంటాడు అదాని ఎప్పుడు కూడా. ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటే ఏదైనా సరే భారీ ఎత్తున చేయాలని. ఉదాహరణకి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు అదాని తెలియదు నాకు 10-12 ఎయిర్పోర్ట్లు నిర్వహిస్తున్నాడు. అంటే ఎక్కువ చేస్తే అప్పుడు ఖర్చులు తగ్గించుకోవచ్చు, అప్పుడు వ్యాపారంలో లాభాలు వస్తాయి అనేది ఒక సూత్రం. అది ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటారు. అదేవిధంగా ఈ సోలార్ పవర్ ఇట్లాంటివి కూడా తక్కువ స్కేల్లో చేస్తే అంత లాభాలు రావు, తక్కువగా అందించలేరు పవర్. వేరేజ్ పెద్దగా ఇట్లా గిగావాట్స్ అనమాట. గిగావాట్స్ అనేది గతంలో లేదు, అసలు అంత స్థాయిలో ఉత్పత్తి చేయలేరు. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది, తర్వాత ప్యానల్స్ వాటి రేటు కూడా తగ్గింది. అందువల్ల బహుశా పెద్ద ఎత్తున చేపట్టారు వీళ్ళు. సో ఆ మొత్తం 12 గిగావాట్లో 7 గిగావాట్లు కొనడానికి మరి ఏపీ ముందుకు వచ్చింది కాబట్టి అందుకోసం 1,05,000 కోట్లు ఒప్పందం. ఇది అంటే చిన్న అమౌంట్ కాదు కదా. ఈ 1,05,000 కోట్లు ఇంకా కూడా ఉంది. అదేంటంటే ISTS ఛార్జెస్ అని ఉంటాయి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జెస్. ఆ గొడవ గురించి మాట్లాడతా తర్వాత. అవి కూడా కనుక కలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంత డబ్బు నష్టం ఎవరికి? ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్కి నష్టం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, లేకపోతే ఆ సెక్రటరీ శ్రీకాంత్ గారు కాదు, ప్రజలకి. ఈ డబ్బంతా కట్టాలి అదానికి, ఊరికి రాసుకోవడం కాదు కదా. 1,05,000 కోట్లు కట్టాలి అంటే జనం ఎత్తున ఎలక్ట్రిసిటీ తారీఫ్ పేరుతో ఛార్జీలు వేస్తారు. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, మోరల్లీ ఆబ్లిగేటెడ్ వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీని మీద విచారించడానికి ముందుకు రావడం లేదు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గొంతు కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఎందుకంటే వీళ్ళకి ఎలాగో చేత కాదులే, వీళ్ళు చేయలేరు ఇన్వెస్టిగేషన్ దీని మీద, కాబట్టి ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా బుకాయించవచ్చు అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళెవ్వరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది కదా. అందువల్ల ఆ అవకాశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున మాట్లాడుతోంది షర్మిల. చాలా బాగా మాట్లాడుతుంది ఈ విషయంలో. నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, ఇవాళ కూడా మాట్లాడింది ఆవిడ. ఆ ప్రెస్ మీట్లో ఇంతవరకు ఏపీలో ఏ రాజకీయ నాయకుడు లేవనెత్తని అంశాలన్నింటినీ కూడా లేవనెత్తింది. ఏమంటుందంటే ఆవిడ ఫస్ట్ పాయింట్, దీని మీద ఆరోపణలు వచ్చినాయి, లంచాలు తీసుకున్నారని ఒప్పందం మీద ఓపెన్గానే అందరికీ తెలుసు. కాబట్టి ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ఫస్ట్ డిమాండ్ ఆవిడది. సెకండ్ డిమాండ్ ఏంటంటే 1,750 కోట్ల రూపాయలు మేము ఏపీలో ఉన్నటువంటి అఫీషియల్ నెంబర్ 1కి ఇచ్చామని చెప్పారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డే, కాబట్టి ఆయన మీద సిబిఐతో కానీ లేదా సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరపాలి. ఇంతవరకు ఎవరో కోరలా. ఇది జనసేన వాళ్ళు డిమాండ్ చేయాల, తెలుగుదేశం వాళ్ళు డిమాండ్ చేయాల, బీజేపీ వాళ్ళు డిమాండ్ చేయాల. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈవిడ ప్రతిపక్షంలో ఉండి స్వయంగా వాళ్ళ అన్న మీదనే విచారణ చేయాలి ఈయన మీద అని చెప్పింది. దాంతోపాటు ఆవిడ ఏమంటదంటే 1,50,000 కోట్ల భారం పడబోతోంది ఏపీ మీద అని చెప్పింది. ఎందుకు చెప్పింది ఆ మాట అంటే, నేను ఇంతకుముందు చెప్పాను 1,05,000 కోట్లకు ఒప్పందం కుదిరింది కదా, అది కాకుండా ISTS ఛార్జెస్ అనేవి చెప్పాను నేను. దీని గురించి కొంత కన్ఫ్యూజన్ ఉంది యాక్చువల్గా. అదేంటంటే అదాని
ఉత్పత్తి చేసేది ఈ సోలార్ పవర్ని రాజస్థాన్లో. రాజస్థాన్ నుంచి ఏపీకి రావాలి ఈ పవర్. రావాలంటే ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది అది. దీనికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేవి కనుకుంటే చాలా భారీగా పడతాయి అవి, అంత దూరం నుంచి రావాలి కాబట్టి. అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాదన ఏంటంటే ఈ ISTS ఛార్జెస్ ఉండవు, వాటిని వేవ్ చేసింది సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతంలో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను చూసిన దాన్ని బట్టి 2023లో సెకీ ఒక సవరణ ఏదో చేసాము మా ఒప్పందాల్లో అని చెప్పింది. దాని ప్రకారం ఏంటంటే ఈ ISTS ఛార్జెస్ ఉండవు, వేవ్ చేస్తున్నాము అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకున్న సెకీ తోటి 2021లో. మరి 2021లో వాళ్ళు ఒప్పందం చేసుకున్నప్పుడు ఇది లేదు కదా, 2023లో వీళ్ళు చేశారు. 2 సంవత్సరాల తర్వాత ఈ విధంగా వేవ్ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఏంటో తెలియదు మనకి, ఆ కన్ఫ్యూషన్. రెండవది, పయ్యవుల కేశవ్ అప్పుడు 2021లో దీన్ని చాలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. ఇది చాలా ఎక్కువ రేట్ పెట్టుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, సెకీతో ఒప్పందం అని చెప్పి చాలాసార్లు మాట్లాడాడు. మాట్లాడమే కాకుండా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్కి లెటర్స్ రాశాడు. దీని మీద ఇట్లా పాయింట్అవుట్ చేస్తాయి ఇవన్నీ, ఇందులో అవకతవకలు ఉన్నాయి, ఈ విధంగా రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు ఏపీకి ఇవన్నీ. అయితే వాళ్ళు కూడా దాని మీద ఏమి స్పందించాల. అప్పుడు కోర్టులో కేసు వేశాడు, రిట్ పిటిషన్ వేశాడు 2022లో. ఆ రిట్ పిటిషన్లో ఈ ISTS ఛార్జెస్ గురించి కూడా ఉన్నది. నేను చదివిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం ఏమనంటాడంటే పయ్యవల కేశవ్ గారు, యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ఒక పాలసీని ఫ్రేమ్ చేశారు ఈ సోలార్ పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. వాళ్ళు చేసిన దాని ప్రకారం అయితే ISTS ఛార్జెస్ ఉంటాయి. సెకీ మాత్రం తర్వాత సవరణ చేసి ఈ ISTS ఛార్జెస్ని వేవ్ చేస్తాము అని చెప్పిన మాట వాస్తవమే. అయితే సెకీ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేసేది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు వాళ్ళ ఫ్రేమ్వర్క్లో రాని విషయాలని సెకీ చేయలేదు, దానికి వ్యతిరేకంగా ఉంటే ఇవి చెల్లవు. కాబట్టి సెకీ చేసినటువంటి నిర్ణయం చెల్లదు, అవి మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క ఫ్రేమ్వర్క్లోకి రాదు. అక్కడ ఆపరేట్ అయ్యేది ఫైనల్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఏదైతే చెప్పిందో విద్యుత్ శాఖ, కేంద్ర విద్యుత్ శాఖ, అది మాత్రమే ఆపరేట్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఈ ISTS ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. ఈ ISTS ఛార్జెస్ ఏదో 5 పైసలు 10 పైసలు కాదు, వీళ్ళు చెప్పేదాని ప్రకారం అన్నీ కలుపుకొని దాదాపు 2.5 ఉంటుందని. యాక్చువల్గా పవర్ కొనేది యూనిట్ ₹2.49 అయితే మరొక ₹2.50 ఈ ఛార్జెస్ అన్నీ ఉంటాయని వీళ్ళ ఆరోపణ. అది నేను చెప్పినట్టు ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది అది. అందువల్ల షర్మిల ఏముంటుందంటే ఈ 1,05,000 కాకుండా ఇంకో 50,000 కోట్లు పడతాయి ఏపీ ప్రజల మీద, మొత్తం 1,50,000 కోట్లకి బ్యాండ్ వేసాడు మా జగనన్న అని చెప్పింది ఆవిడే, ఇంత భారీ ఎత్తున. కాబట్టి ఇది చాలా తక్కువ కాదు. సో ఇంత భారీ ఎత్తున ఎందుకు చేశాడు, ఇంత భారం ఎందుకు మోపుతున్నాడు అంటే 1,750 కోట్ల రూపాయల లంచాలకు ఆశపడి చేసుకున్నటువంటి ఒప్పందం అని ఓపెన్ గా చెప్పింది ఆవిడ. ఇంకొక పాయింట్ చెప్పింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గమ్మత్ ఏమిటంటే ఇది కూడా యాక్చువల్ గా టీడీపీ గానీ జనసేన గానీ మాట్లాడలా వాళ్ళు. అదేంటంటే సూపర్ పాయింట్, ISTS ఛార్జెస్ వేవ్ చేయలేదు అప్పటికే అన్న పాయింట్ తీశారు అంటే ఆవిడ అది కూడా మాట్లాడింది, చాలా డీటెయిల్ గా మాట్లాడింది అన్ని. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ అనుమతులు తీసుకున్న విధానం గురించి మాట్లాడింది. అదేంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో, అంటే ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అదేంటంటే సెక్యూ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఇంటిట్లో మేము పవర్ సప్లై చేస్తాం మీకు అని. ఆఫర్ వచ్చినటువంటి 24 గంటల్లో ఆఫర్ వచ్చింది. దాని మీద పేపర్ వర్క్ అంతా పగలు రాత్రి కూర్చొని అఫీషియల్ చేశారు. అర్ధరాత్రి పూట విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కబురు పెట్టారు. నెక్స్ట్ డేనే పొద్దునే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే పేపర్లన్నీ తయారు చేసి సంతకాలు పెట్టారు. 24 అవర్స్లో అయిపోయింది మొత్తం కార్యక్రమం. 1,05,000 కోట్ల ఒప్పందం. ఇంత హడావుడిగా ఎందుకు చేశారు, ఎవరు బాధ్యులు, దీని వెనక ఏదో మతలబు లేకపోతే ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏంటి, కాబట్టి దీని మీద కూడా దర్యాప్తు జరపాలి అని కోరింది షర్మిల. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, సరే మిగతా చాలా ఒప్పందాలు చాలా ఉన్నాయి అదానివి, వాటి మీద కూడా దర్యాప్తు జరపాలి అంది. అది కాకుండా చాలా కీలకమైనటువంటి ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఏపీలో గంగవరం పోర్టు 2009 ప్రాంతంలో వచ్చింది.
అప్పుడు స్టేట్ గవర్నమెంట్ 2,800 ఎకరాలు ఇచ్చింది ఆ పోర్టుకి. అది పీపీపీ మోడల్లో అనమాట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వచ్చింది అది. అంటే గవర్నమెంట్ ఏమో ల్యాండ్ ఇచ్చింది, అవతల వాళ్ళేమో పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. సో ల్యాండ్ ఇచ్చినందుకు గాను 2,800 ఎకరాలు, ఆ పోర్టులో 10.45% వాటా గవర్నమెంట్కి ఉంది. అప్పటి ఒప్పందం ఏంటంటే 30 ఏళ్ల తర్వాత ఈ పోర్టు మొత్తం కూడా వెనక్కి గవర్నమెంట్కి వస్తుంది. అంటే లీజ్ లాగా అనమాట 30 ఏళ్ళు. అంటే 2039 నాటికి ఈ గంగవరం పోర్టు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి, ఆ ఎసెట్ మొత్తం. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 2021లో దీన్ని మొత్తం అదానికి అమ్మేశాడు. అదానికి అమ్మటంలో కూడా ఏం చేశాడంటే స్టేట్ గవర్నమెంట్కి 10.45% ఉంది కదా, దానికి 600 కోట్లకు అమ్మాడు ఆ వాటాని. షర్మిలా చెప్పేది ఏమిటంటే, చాలా మంది కూడా పాయింట్అవుట్ చేశారు గతంలో కూడా, ఈ 10.45% వాటా ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్కి, దాని విలువ ఇవాళ 9,000 కోట్లు అని, దాన్ని 600 కోట్లకి తగనమ్మేశాడు అని. రెండవది, అసలు మొత్తంగా ఈ పోర్టే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది 39 అంటే ఇంకా ఎంతో కాలం లేదు, ఇంకొక 15 ఏళ్ళలో వచ్చేసేది కదా. అంటే స్టేట్ గవర్నమెంట్కి నష్టం చేశాడు, తన వాటాకి నష్టం చేశాడు, తర్వాత ప్రైవేటు వ్యక్తుల మీద బలవంతం చేసి అదానీ పరం చేశాడు. సో అన్ని రకాలుగా కూడా ఇందులో మతలబు జరిగింది, ఎందుకంటే ఇందులో కూడా డబ్బులు చేతులు మారాయి కాబట్టి దీని మీద కూడా దర్యాప్తు చేయాలి అని అడిగింది షర్మిల నిన్న. ఇవన్నీ చాలా డీటెయిల్గా మాట్లాడితే ఇవాళ పెద్ద పేపర్లో ఎక్కడ రాలా పెద్దగా. దాని మీద ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం మొత్తుకుంది, నేను ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడితే పేపర్లో ఎవరో వేగిపోతే అట్లా, మా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద పార్టీయే కదా అని. దాంతోపాటు ఒక మాట ఉంది, అదేంటంటే ఇంత పెద్ద ఎత్తున లంచం తీసుకొని చేస్తే మరి దాని గురించి మాట్లాడుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు లంచం తీసుకుంటే నాకేం రూపాయి కూడా రాలేదు, అంటే రావాలని కాదు కానీ రాలేదు, నేను ప్రజల కోసమే మాట్లాడుతున్నాను అని ఏమన్నదంటే, యాక్చువల్గా నేను ఈ విషయాన్ని ఇట్లా రేపి మాట్లాడకుండా ఉంటే ఆస్తులో వాటా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, అయినా కూడా నేను మాట్లాడుతున్నాను ఈ అంశాన్ని, మీరు మాత్రం పట్టించుకోవడం లేదు అంది. సో ఈ మొత్తం వ్యవహారంలో నాకు చాలా ఐరానికల్గా అనిపించేది ఏంటంటే, ప్రధానమైన పార్టీలు అనుకునేవి ఏవి కూడా ఏపీలో అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి, ఎలాగూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు ఎందుకంటే ఆయన ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి సమర్థించుకుంటాడు, ఆయన బాధ్యుడు కాబట్టి. కానీ యువతల ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని పెద్ద ఎత్తున గోల చేసేటువంటి టీడీపీ కానీ జనసేన కానీ, ఇంత భారీ ఎత్తున జరిగితే అవినీతి 1,05,000 కోట్ల ఒప్పందం జరిగితే అదానీ ఉండటం చేత మోదీ గారికి ఇబ్బంది అని చెప్పి మరి నోరు కుట్టేసుకొని ఉన్నారంటే అది ఎంత విచిత్రం. వీళ్ళంతా మాట్లాడకపోతే ఈ సబ్జెక్టు గురించి ఏపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్న షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం దేని గురించి, ఇంకెవరో మాట్లాడకపోవటం అంటే రాజకీయాలు ఎన్ని రకాల విచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే షర్మిల ఫుల్ ఫ్లెక్స్డ్ కాంగ్రెస్ నాయకురాలు అనిపించుకున్నారు. కారణాలు ఏమైనప్పటికీ మరి వాళ్ళ సొంత అన్నయ్య ఉన్నప్పటికీ ఆయన పేరు తీసుకుని మరీ చెప్పేసింది ఆవిడ, డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని ఏపీ ప్రజల మీద భారం మోపాడు అని. అదానికి ఫుల్ ఆపోజిట్ కదా సార్ కాంగ్రెస్ పార్టీ. సార్ పొలిటికల్ గా ఆలోచిస్తే అది వాళ్ళకి అనుకూలం కాబట్టి మాట్లాడింది, కానీ అవతల ఉన్న వ్యక్తి ఈమె సొంత అన్నయ్య కదా, అది కొంచెం ఇబ్బందే ఆల్ సైడ్ అండ్. అందుకే సార్ కాంగ్రెస్ నాయకురాలు అని ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి కదా పాపం. ఆవిడే చెప్తోంది నా ఆస్తి నాకు ఇస్తానని చెప్తున్నాడు ఇవన్నీ మాట్లాడకపోతే అని. అయినా మాట్లాడతాను నేను, అంటే నేను కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి ఇది నా విధి అనేది చాలాసేపు మాట్లాడింది దాని గురించి. ఏదేమైనా షర్మిల గారికి జగన్ గారితో కంపేర్ చేస్తే సబ్జెక్టు నాలెడ్జ్ ఎక్కువే సార్. ఆవిడకి కాంప్రహెన్షన్ ఉంది, విషయాన్ని చాలా త్వరగా అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోవడమే కాదు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడడం కూడా బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టు, చాలా మందికి వెంటనే అర్థం కాదు. ఆవిడ వెంటనే మరి ఎవరు ఆవిడకి మెటీరియల్ ఇస్తున్నారో తెలియదు కానీ అవన్నీ తీసుకొని చాలా చక్కగా మాట్లాడింది, అందుకు మాత్రం మెచ్చుకోవాలి.